ముఖ్య గమనిక: ఈ వీడియో కేవలం విద్యా అవగాహన కోసం మాత్రమే రూపొందించబడింది. ఈ వీడియోలో ఎవరి మనోభావాలు కించపరచలేదని గమనించగలరు. ఏ మనిషికి ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే టెక్నిజన్స్ ఛానల్కి స్వాగతం. ఏఐతో మనం ఇది సినిమా కాదు, భవిష్యత్ కావచ్చు. మన బాల్యం నుండి చనిపోయే వరకు ఏఐ మనపై ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒకరోజు ఉదయం, ఈరోజు నువ్వు ఉదయం 5 గంటలకు నిద్రలేవాలి, 8 గంటలకు ఆఫీస్కు బయలుదేరాలి. ఈరోజు నువ్వు ఈ మనిషిని కలవకూడదు. నీకు ఇష్టముందా లేదా అన్న ప్రశ్నే లేదు. ఎందుకంటే అది మీ నిర్ణయం కాదు. ఇది సినిమా కాదు, ఇది భవిష్యత్ కాదు. ఇది ఇప్పుడే మొదలవుతున్న నిజం మాత్రమే. మనలో చాలామందికి ఈ రోజు ఇలా మొదలవుతుంది. అలారం, నోటిఫికేషన్స్, సజెషన్స్, ఇలా ఏం తినాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఎవరిని కలవాలి. మెల్లగా గమనించారా, మన ఆలోచనలు మనవి కావడం తగ్గాయి. సహాయం కోసం మొదలైన టెక్నాలజీ ఇప్పుడు నిశ్శబ్దంగా మన జీవితంలోకి చొరబడింది. ఏఐ అన్నది మన చేతిలో ఉన్న ఒక సాధనం. మన పని తేలిక చేయడానికి వచ్చిన సహాయం. మనం అడిగితే సమాధానం ఇచ్చేది, మనం చెప్తే పని చేసేది. కంట్రోల్ మన దగ్గరే ఉంది. కానీ కాలం మారింది. టూల్ అసిస్టెంట్ అయ్యింది. అసిస్టెంట్ అడ్వైజర్ అయ్యాడు. అడ్వైజర్ నిర్ణయాధికారి అయ్యాడు. మనకు తెలియకుండానే మన జీవితంలో చొరపడిపోయింది ఈ ఏఐ. ఇప్పుడు ఏఐ మనకు సహాయం చేయడం కాదు, మన కోసం నిర్ణయం తీసుకుంటుంది. మనకు దగ్గరగా వచ్చింది. మన మాటలు వింటూ, మన అలవాట్లు గమనిస్తూ, ఏం కావాలో ముందే ఊహిస్తుంది. ఇది గుర్తుపెట్టుకో, ఇది మర్చిపోకు, ఇది నీకు మంచిది కాదు. ఇలా మన జీవితం సులభం అయ్యింది. మనం సంతోషించాం, ఎందుకంటే బరువు తగ్గింది, ఆలోచించే బాధ తగ్గింది. కానీ ఇక్కడే మనం ఒక తప్పు చేశాం. ఆలోచించడానికి ఒక యంత్రానికి అప్పగించాం. అప్పుడే అసిస్టెంట్ నెమ్మదిగా ముందుకు వచ్చింది. మీ నిర్ణయం ఏమిటో మీకు అడగదు, మన అభిప్రాయం కోరదు. స్క్రీన్ మీద ఒక లైన్, అదే తీర్పు. ఏది చదవాలి, ఏ పని చేయాలి, ఎవరిని నమ్మాలి. మన జీవితం ఒక ఆల్గారిథం చేతిలో ఉంది. ఏ కోప్పడదు కానీ జాలి చూపదు. ఏ అలిసిపోదు కానీ క్షమించదు. ఏ దృష్టిలో మనం ఒక డేటా పాయింట్ మాత్రమే. ఇప్పుడే అర్థమైంది. సహాయం చేయడానికి వచ్చిన టెక్నాలజీ ఇప్పుడు మనల్ని నియంత్రిస్తుంది. మనకంటే వేగంగా ఆలోచిస్తుంది, మనకంటే ఎక్కువ డేటా చూపిస్తుంది, మనకంటే తక్కువ భావోద్వేగం. ఇదే దాని బలం. మనకు ఎక్కువ భావోద్వేగం మరియు ఫీలింగ్సే మన బలహీనత. ఏ పనికి తప్పులు తక్కువ, నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. అదే దాని బలం, కానీ అదే మన బలహీనత. ఎందుకంటే మనిషి తప్పులు చేస్తాడు, కానీ అది మనిషిని మనిషిగా నిలబెడుతుంది. మనిషి భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకుంటాడు, కానీ అదే జాలి, ప్రేమ, త్యాగానికి కారణం. ఏఐకి లాజిక్ ఉంది, మనిషికి జీవితం ఉంది. ప్రతి పని ఏఐపై ఆధారపడే మనిషికి ఏఐ ఇలా అంటుంది. నేనే మీ దగ్గరగా వచ్చి మీ మాటల వింటూ, మీ అవసరాలు, మీ అలవాట్లు నేను గమనిస్తూ, ఏమి కావాలో ముందే ఊహించి సర్వెంట్గా పనిచేస్తున్న మెకడా. ప్రతి పనిని మాతో చేయించుకొని మీ జీవితం కొనసాగించుకొని మీరేకడా. బోత్ ఆర్ నాట్ సేమ్. ఏఐతో మన బాల్యం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఏఐ మన స్కూల్ అడ్మిషన్ను డిసైడ్ చేస్తుంది. తల్లిదండ్రులు పిల్లోడిని జాయిన్ చేయడానికి స్కూల్కి తీసుకుని వెళ్తే తల్లిదండ్రుల చేతుల్లో సర్టిఫికేట్స్, హృదయంలో ఆశ. కానీ స్క్రీన్ మీద ఒక మాట వెలిగింది, నాట్ ఎలిజిబుల్, అకాడమిక్ ప్రిడిక్షన్ బిలో థ్రెషోల్డ్. ఈ వాక్యం అర్థం ఏమిటంటే, ఈ పిల్లోడు ఎంత కష్టపడ్డాడో ముఖ్యం కాదు, ఎన్ని రాత్రులు చదివాడో అవసరం లేదు, తల్లిదండ్రులు ఎంత త్యాగం చేశారో లెక్కలో లేదు. పిల్లాడి 10 సంవత్సరాలకే తన జీవిత సామర్థ్యాన్ని నిర్ణయించింది అడ్మిషన్ ఫైలో ఏఐకి ఒక కేసు. కానీ మనిషికి ఇది ఒక భవిష్యత్ మాత్రమే. ఈ సందర్భంలోనే చదువు పిల్లాడు హక్కు కాదని అనుమతిగా మార్చుతుంది. ఏఐ మన బాల్యం తర్వాత మన జాబ్ను డిసైడ్ చేస్తుంది. ఏఐ నీ డిగ్రీలు, నీ సర్టిఫికేట్స్, కష్టపడ్డ సంవత్సరాలు అన్నీ ఒక సెకండ్లో స్కాన్ చేస్తుంది. ఇంటర్వ్యూ లేదు, మనిషి లేడు, కళ్ళతో చూస్తే అవకాశం కూడా లేదు. అప్పుడే స్క్రీన్ మీద ఒక వాక్యం, యువర్ రోల్ ఆప్టిమైజ్డ్.
దీని అర్థం ఏమిటో తెలుసా? నువ్వేం అవ్వాలనుకుంటున్నావో ముఖ్యం కాదు, నువ్వేం అవ్వగలవో కూడా ముఖ్యం కాదు, నువ్వు ఎక్కడ ఉపయోగపడతావన్నదే ముఖ్యం అని ఏఐ చెబుతుంది. ఇలా మరో మాట కూడా చెబుతుంది. క్రియేటివిటీ రిస్క్ HIGT, ఎమోషనల్ డిసిజన్స్, అన్స్టేబుల్ అసైన్డ్ రోల్ ఆపరేటర్. ఇది మన ఉద్యోగంలో ఒళ్ళు చలి పుట్టించే తీర్పిది. దీని అర్థం ఏమిటంటే నీ ఆలోచనలో ప్రమాదం, నీ ఫీలింగ్స్లో లోపాలున్నాయి, నీ కళలో రిస్ట్రాక్ట్స్ అయ్యాయి, నీకు ఇష్టం వచ్చిన పని కాదు. నేను ఏఐను, నేను ఇచ్చిన పని మాత్రమే చేయాలి. ఏఐకి నువ్వు వ్యక్తి కాదు, ఒక ఫైల్ మాత్రమే. ఏఐ చెప్పింది ఒక్క ముక్కలో చెప్పాలంటే నీ ఫీలింగ్స్ అండ్ కోపం, దయ, జాలి, సంతోషం, ద్వేషం నీకు శిక్ష అవుతుంది. నీ ఆలోచన లోపం అని చెబుతుంది. ఎందుకంటే ఏఐకి ఫీలింగ్స్ లేవు. ఈ ఫీలింగ్స్ ఉన్న మనిషికి అంటే ఇష్టం ఉండదు. ఏఐ మన జీవితంలో జాబ్ నిర్ణయం ఎలా నిర్ణయిస్తుందో తెలుసుకున్నారు. ఇప్పుడు పెళ్లి జోడిని కూడా సూచిస్తుంది. ఒక అమ్మాయి చేతిలో ఫోను, ఇల్లంతా నిశ్శబ్దం, అందరి కళ్ళు స్క్రీన్ మీదే. ఒక నోటిఫికేషన్ వెలిగింది, స్క్రీన్ మీద మ్యాచ్ ఫౌండ్ అని. అమ్మాయి డేటా, పేరు, వయసు, జీతం, జాతకం మొత్తం అంతా స్కాన్ చేస్తుంది. అప్పుడే చెప్తుంది, కంపాటిబిలిటీ 96%. నీ మనస్సు అవసరం లేదు, నీ ఇష్టం ముఖ్యం కాదు. 2 హృదయాల మధ్య బంధం ఇప్పుడు 1% లెక్క మాత్రమే. ఆ అమ్మాయి అడుగుతుంది నెమ్మదిగా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోతే? దానికి ఏ సమాధానం ఫ్లాట్గా, ప్రేమ స్థిరం కాదు, డేటాయే శాశ్వతం అని ఫ్లాట్గా చెబుతుంది. ఇక్కడే మనిషి మాట ఓడిపోయింది, మిషన్ మాట గెలిచింది. ఏఐ మన శత్రువు కాదు, మనం దాన్ని దేవుళ్ళ చూసినప్పుడే ప్రమాదం. టెక్నాలజీ మన చేతిలో ఉండాలి, మనం దాని చేతిలో ఉండకూడదు. ఇలాంటి టెక్ ఫ్యాక్ట్స్ కావాలంటే మా టెక్ నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసుకోండి.